దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి గత కొద్ది వారాలుగా మనము ఆశ్రయపురముల గురించి మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. ఆశ్రయపురముల యొక్క పేర్లలో గుప్తమై ఉన్న యేసుక్రీస్తు ప్రభు వారి గురించి మనము నేర్చుకుంటూ ఉన్నాం. దైవ పరిశుద్ధ గ్రంథములో మనము నేర్చుకున్న ఆశ్రయపురములు గతంలో నేర్చుకున్నవి కొన్ని ఏమనగా, మొట్టమొదటిది కెదేషు. కెదేషు అనగా పరిశుద్ధత అని అర్థం. రెండవదిగా షెకెము అనగా భుజము అని అర్థం. మూడవదిగా హెబ్రోను. హెబ్రోను అనగా సహవాసము అని అర్థం. నాలుగవదిగా బేసెరు. బేసెరు అనగా దుర్గము అని అర్థం. ప్రైజ్ ది లార్డ్. ఇక ఈ రాత్రి కాల సమయం పరిశుద్ధ గ్రంథములో నుండి మరొక ఆశ్రయపురము యొక్క పేరులో గుప్తమై ఉన్న క్రీస్తు ప్రభు వారి గురించి కొద్ది మాటలను మనము ధ్యానం చేద్దాం. ఇక 5వ ఆశ్రయపురము ఏదనగా రామోతు అని పరిశుద్ధ గ్రంథములో చెప్పబడింది. అందరూ చెప్పాలి, ఏంటది? పేరేంటండి? రామోతు. 5వ ఆశ్రయపురము పేరు. అయితే ఇక తలలెత్తి ఆలకించండి. పరిశుద్ధ గ్రంథములో రామోతు అనబడిన ఈ పేరు 10 సందర్భాలలో 10 సార్లు పరిశుద్ధ గ్రంథంలో ప్రస్తావించబడింది. 10 సార్లు పరిశుద్ధ గ్రంథంలో మనకు కనబడుతుంది ఈ రామోతు అనబడిన ఈ పేరు. రామోతు అనే మాటకు అర్థం ఏమిటంటే, రామోతు అనే మాటకు అర్థం ఏమిటంటే మహిమోన్నతము అని అర్థం. ఏంటండి? అందరు చెప్పాలి, గట్టిగా చెప్పొచ్చు కదా. మహిమోన్నతము అని అర్థం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇక పరిశుద్ధ గ్రంథములో మనము ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు మనము ధ్యానం చేస్తుంది ఏమనగా, ఆశ్రయపురముల యొక్క పేర్లలో గుప్తమై ఉన్న యేసుక్రీస్తు ప్రభు వారి గురించి మనం నేర్చుకుంటున్నాం. మహిమోన్నతము అనే ఆ రామోతు యొక్క పేరునకు అర్థానికి, అలాగే యేసుక్రీస్తు ప్రభు వారికి గల ఇద్దరి మధ్య గల ఆ యొక్క సంబంధం ఏంటి? ఈ రామోతు అనే పేరుకు లేదంటే దాని అర్థమైన మహిమోన్నతమునకు యేసుక్రీస్తు ప్రభువునకు గల సంబంధం ఏంటో పరిశుద్ధ గ్రంథంలో మనం ఒక్కొక్కటిగా ధ్యానం చేస్తే, యెషయా గ్రంథంలో రాయబడిన మాట మొట్టమొదటిగా మనం చదువుదాం. యెషయా ప్రవచన గ్రంథము 44వ అధ్యాయము 23వ వాక్యం చదువుదాం. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 23వ వాక్యం. యెహోవా కార్యమును సమాప్తి చేసి ఉన్నాడు. ఈ వాక్యములో చివరి భాగంలో మనము చదివితే, ఆయన ఇశ్రాయేలులో తన్ను తాను మహిమోన్నతునిగా కనుపరచుకొనును. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ప్రభు తనను తాను మహిమోన్నతునిగా కనుపరుచుకొనటం అనేది మనము పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. పరిశుద్ధ గ్రంథంలో చూడటం మాత్రమే కాదు, ఇక ప్రభు యొక్క ఆశ్చర్య కార్యాలను బట్టి, ప్రభు చూపెడుతున్న కృపను ప్రేమను బట్టి ప్రభు మహిమోన్నతుడే. మన ఆత్మీయ జీవితంలో కూడా అనేకమైన అనుభవాల ద్వారా ప్రభు ఎంతో మహిమోన్నతమైన స్థితిగతులను కలిగి ఉన్నాడన్నట్టుగా మనం ప్రతీది కూడా తెలుసుకుంటాం. ఇక మహిమోన్నతమైన పరిస్థితి మాత్రమే కాదు, ఆయన మహిమా స్వరూపి కూడా అని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. పరిశుద్ధ గ్రంథంలో మీకు జ్ఞాపకం చేస్తాను, చదవండి. 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 8వ వాక్యం. 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 8వ వాక్యం చదవండి. అది లోకాధికారులలో ఎవనికి తెలియదు, అది వారికి తెలిసి ఉండిన యెడల మహిమా స్వరూపియగు ప్రభువును. ఎవరండి?
మహిమా స్వరూపియగు ప్రభువును సిలువ వేయకపోయుందురు. ఇక మహిమా స్వరూపి తండ్రి అయిన దేవుడే అని చాలామంది అనుకుంటూ ఉంటారు. క్రైస్తవులు విశ్వసిస్తున్నారు ప్రభు మహిమా స్వరూపి అని. కానీ కొందరైతే ప్రభువును, యేసుక్రీస్తు ప్రభువును ఆయనను ఒక ప్రవక్తగా మాత్రమే కొందరు భావిస్తున్నారు. తలెత్తి వినండి, తలలెత్తి ఆలకించండి. కొన్ని దేశాలలో, కొన్ని ప్రాంతాలలో యేసుక్రీస్తు ప్రభువును ఒక మనుష్యుడిగా మాత్రమే చాలామంది భావిస్తున్నారు. కానీ ఆయన దైవ స్వరూపి, దైవ కుమారుడు అన్నట్లుగా, లేదంటే పరము నుండి ఈ భూలోకమునకు దిగి వచ్చిన దేవాతి దేవుడని మాత్రం చాలామంది గుర్తెరగటం లేదు. అయితే ఇక్కడ వాక్య భాగంలో చాలా స్పష్టంగా మనం చూస్తున్నాం. ఏమని? మహిమా స్వరూపియగు ప్రభువును సిలువ వేయక పోయి ఉందురో. సిలువ వేసింది ఎవరిని? యేసు ప్రభు వారిని సిలువ వేయక ఉందురు అన్నట్లుగా చెప్పబడుతుంది. యేసు ప్రభు వారు మహిమా స్వరూపి, తండ్రి యొద్ద నుంచి వచ్చినవాడు, పంపబడినవాడు, తండ్రిలో నుంచి వేరు చేయబడి వచ్చినవాడు, తండ్రితో ఏకమై ఉన్నవాడు. వాక్యంలో చెప్పబడిన మాట, నేను తండ్రితో ఏకమై ఉన్న ప్రకారం మీరు కూడా అట్లాగే ఉండాలని. అట్లాగా ఉంటున్న ప్రభు ఈ భూలోకమునకు వచ్చి ఆయన మహిమా స్వరూపి అని, మహిమోన్నతుడని చాలా స్పష్టముగా తనను తాను నిరూపణ చేసుకొని ఉన్నాడు. ఇంకా యాకోబు రాసిన పత్రికలో కూడా మనం చూసినట్లయితే 2వ అధ్యాయం 1వ వాక్యములో మనము చదవచ్చు. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వాక్యం, నా సహోదరులారా, మహిమా స్వరూపియగు మన ప్రభువైన యేసు క్రీస్తును గూర్చిన విశ్వాస విషయములో ప్రైజ్ ది లార్డ్. మహిమా స్వరూపి ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన మహిమా స్వరూపి అయి ఉన్నాడు. ఆయన ఆ మహిమా స్వరూపి అయి ఉండి అలాగ ఉండటం మాత్రమే కాక ఇంకా ఆయన గొప్ప కార్యములు చేయటానికి సిద్ధపడుతూ ఉన్నాడు. మీకు అర్థమవటానికి పరిశుద్ధ గ్రంథంలో చెప్తాను. రామోతు అనగా అర్థం ఏంటి? మహిమోన్నతమైన పరిస్థితి. ఇంకా చెప్పాలంటే మహిమోన్నతము. క్లియర్గా చెప్పాలంటే రామోతు అనే పేరులో గుప్తమై ఉన్న యేసుక్రీస్తు ప్రభు వారి గురించి మనం ధ్యానం చేస్తున్నాం కదా. యేసుక్రీస్తు మహిమోన్నతుడు, మహిమా స్వరూపి. ఇలాగుండిన ప్రభు అలాగే ఉండలేదు. అలాగే ఉండకుండా ఆదికాండంలో మనము చూస్తున్నట్లయితే ఆదికాండం 1వ అధ్యాయము 26వ వాక్యము 27వ వాక్యములో మనము చూస్తే ఆ మహిమోన్నతుడైన ప్రభువు చదవండి. ఆగిపోయేవేంటమ్మా? 1వ అధ్యాయము 26, 27 వాక్యాలు ఆదికాండం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము, వారి సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువుని ఏలుదురు కాక నీవు పలికెను. చాలు. దేవుడు ఏం చేశాడు? నేను మహిమా స్వరూపినై ఉన్నాను. చాలామంది హైరార్కీని మెయింటైన్ చేసే క్రమంలో ఎలాగుంటారంటే, హైరార్కీని మెయింటైన్ చేసే క్రమంలో ఉదాహరణకి అర్థమవటానికి చెప్తాను. కార్పొరేట్ సెక్టార్లో ఎలా ఉంటుందంటే, ఒక ఉన్నతమైన స్థలములో ఉన్న వ్యక్తి ఆ ఉన్నతమైన స్థలములోనికి, లేదంటే ఆ స్థితిలోనికి మరొక వ్యక్తి రావాలంటే రానివ్వకుండా ఏం చేస్తారంటే, ఆ స్థితిలోనికి రానియకుండా వాళ్ళందరినీ ఏదో ఒక రకంగా ఏదో ఒక కారణం చేత వాళ్ళని త్రొక్కి పెట్టేస్తూ ఉంటారు. ప్రమోషన్ విషయాల్లో కూడా చాలామందికి అట్లాంటి స్థితులు ఏర్పడతాయి. కొన్ని సందర్భాల్లో మనం చూస్తే వ్యాపారాల్లో కూడా వ్యాపారం ప్రారంభించడానికి ఎవరో ఒక ఆద్యుడైన వ్యక్తి ఒక అతను ఉంటాడు. వ్యాపారం ప్రారంభించడానికి సహాయపడతాడు. కానీ వ్యాపారము తాను చేసిన విధంగా ఇతను చేయటానికి ఇష్టపడ్డాడు. తాను వచ్చిన వృద్ధిలోనికి తన క్రింద ఉంటున్న వ్యక్తి, నేర్చుకున్న వ్యక్తి రావాలంటే తను ఇష్టపడడం ఒక రకమైన అసూయ వచ్చేస్తుంది. కానీ దేవుడు నేను మహిమా స్వరూపునై ఉన్నాను,
అని తాను ఆ మహిమ చేతన అలాగ ఉండాలని తాను సృజించిన మానవులు తనకంటే దిగువగా ఉండాలని ఇష్టపడలేదు. ఇక్కడ వాక్యంలో మనం చదువుతున్న ఆదికాండం 1వ అధ్యాయం 26, 27 వాక్యాల్లో ఏమని, తన స్వరూపమందు తన పోలిక చొప్పున. ఎవరిని సృజించాడు? మనుష్యుడిని సృజించాడండి. ఆలకించండి జాగ్రత్తగా. దేవుడు తన పోలికన తన స్వరూపమందు మనుష్యుని సృజించాడు. ఈ విధముగా సృజించి తనకున్న మహిమను మనుష్యునికి ఇచ్చాడు, తనకున్న ఆధిక్యతను మనుష్యునికి ఇచ్చాడు, తనకున్న వాక్ శక్తిని కూడా మనుష్యునికి ఇచ్చాడు. ఎంత గొప్ప ఆధిక్యత ఇచ్చాడంటే అంత గొప్ప ఆధిక్యత ఇచ్చాడు. తన పోలిక చొప్పున తన స్వరూపములో. మనుష్యుడు సృజించబడిన ఆది దినాలలో మనుష్యునికి గొప్ప మహిమ ఉంది, దేవునితో కూడిన గొప్ప సంపూర్ణత ఉంది, దేవునితో కలిసి సహవాసం చేసే గొప్ప స్థితి ఉంది. ఎంత గొప్ప ఆధిక్యత ఉందో చూడండి. దేవుడు ఏం చేశాడంటే మనుషుని కొరకు ఆ యొక్క జంతువులను, పక్షులను అన్నిటిని చక్కగా సృజించిన వాడైన తర్వాత మనుషుని సృజించాడు కదా, మనుషుణ్ణి అక్కడ ఉంచి వాటన్నిటిని ఒక్కసారిగా పిలిచి, ఆదాము నువ్వే పేర్లు పెడతావు పెట్టయ్యా అన్నాడు. తనకు నోటికి ఏ మాట వస్తే ఆ మాట చెప్పాడు. ఆ పేర్లే స్థిరపరచబడ్డాయా లేవా? చెట్లకు ఏ పేర్లు పెట్టాడో ఆ పేర్లు స్థిరపరచబడ్డాయి, జంతువులకు ఏ పేర్లు పెట్టాడో ఆ పేర్లు స్థిరపరచబడ్డాయి, పక్షులకు ఏ పేర్లు పెట్టాడో లేదంటే జలచరములకు ఏ పేర్లు పెట్టాడో అవన్నీ స్థిరపరచబడ్డాయా లేవా? మనుష్యునికి అంత గొప్ప ఆధిక్యత దేవుడిచ్చాడు. దేవుడు తన గొప్పతనాన్ని తన దగ్గరే ఉంచుకోలేదు, తన శక్తిని తన దగ్గరే ఉంచుకోలేదు. తన పోలిక చొప్పున తన స్వారూప్యములో తనతో సమానునిగా మనుషుని సృజించాడు. సృజించి చక్కగా అతనితో కలిసి స్నేహం చేస్తూ ఉన్నాడు. గొప్ప ఆధిక్యత మనుషునికి. అంత గొప్ప ఆధిక్యత అంటే ఇదిగో పరలోకం అనేది దైవ సృష్టి, చాలా గొప్పగా ఏర్పాటు చేయబడింది పరలోకం. అలాగే దైవ సృష్టి చేత ఈ భూలోకము అనబడే మరొక లోకాన్ని దేవుడు సృష్టించి ఈ లోకానికి మనుష్యుణ్ణి అధికారం చేశాడు. అవునా కదా? ఆదాము హవ్వలను దేవుడు సృజించి ఏమన్నాడు? ఈ మొత్తాన్ని మీరు పరిపాలించండి, ఏలండి, మీరు ఫలించి అభివృద్ధి పొందండి అన్నాడు. ఇదిగో పరలోకము నేను ఏ విధంగా అయితే గొప్పగా పరిపాలన చేస్తున్నానో, పరలోకంలో దూత గణముల చేత ఎంత గొప్పగా అయితే నా పరిపాలన ఉందో, నీ కొరకు ప్రత్యేకంగా మరొక సృష్టిని నేను సృజించానయ్యా. ఈ సృష్టి అయితే పరలోకము వలె పరిశుద్ధమైనదే, పరలోకము వలె చాలా గొప్పదే. అయితే అక్కడ పరిస్థితి వేరు, ఇక్కడ పరిస్థితి వేరు. మరొక ప్రత్యేకమైన లోకాన్ని నీ కొరకు సృజించానన్నాడు. ఎవరి కొరకు? మనుష్యుని కొరకు సృజించాడు. దేవుడు తన కొరకు తాను సృజించుకొనలేదు, మనుషుని కొరకు సృజించి ఆ లోకమును మనుషునికి అప్పగించి నువ్వు దీన్ని ఏలయ్యా అన్నాడు. ఏం చేశాడు మనుషుడు? తనకు అప్పగించబడిన పని విషయంలో అట్టర్ ఫ్లాప్ అయిపోయాడు, ఫెయిల్యూర్ అయిపోయాడు. తనకు అప్పగించిన పనిని సరిగా నెరవేర్చలేకపోయాడు. అతి కొద్ది కాలములోనే పాపంలో పడిపోయాడు. ఒక మాట ఆలకించండి. మీరందరూ అడగొచ్చు, దేవుడు ఈ భూమిని సృజించాడు కదా, భూమిని సృజించి చక్కగా ఏదైనా వనం పెట్టాడు, అన్నీ పెట్టాడు, చక్కగా వృక్షాలు, చెట్లు, ఫలాలు, అసలు ఇదంటూ లేదు అన్నట్టుగా అన్నీ సృజించాడు కదా. ఇవన్నీ సృజించినప్పుడు మరి సాతాన్ని ఎందుకు పెట్టాడు? ఆ మంచి చెడ్డల తెలివినిచ్చి వృక్ష ఫలాలను ఎందుకు పెట్టాడు అని, అవి పెట్టకుంటే బాగుండేది కదా అని మీరు అడగొచ్చు. ఆలకించండి. సాతానుడు ప్రభు సృజించిన సృష్టిలోనికి రాగల అర్హత కలిగిన వాడు. అర్థమవుతుందా? ఇంకా అర్థం కాలేదా?
ఇంకా అర్థం కాలేదా? ఇదేంటి, దేవుడు సృష్టించిన సృష్టిలో సాతానికి ఎలా అధికారం ఉంది, ఎలా అవకాశం దొరికిందని మీరు అడగొచ్చు. ఒకానొక దినమున పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే చదవద్దు కానీ, దేవదూతల సముఖములోనికి ఇదిగో ఈ సాతానుడు ఆ సముఖములోనికి వెళ్ళి నిలబడ్డాడు. నిలబడి మాట్లాడుతున్నాడు దేవునితో. ఏమనో తెలుసా? అయ్యా, యోబుకు నువ్వు అన్నీ ఏర్పాటు చేసావు కదా అని యోబు గురించి డిస్కషన్ పెట్టాడు. ఎక్కడికి వెళ్ళి? పరలోకములోనికి వెళ్ళి అక్కడ నిలబడి దేవదూతల సముఖములో, దేవుని సముఖములో దేవునితో డిస్కషన్ పెట్టాడు. పరలోకములోనికే వెళ్ళి దేవునితో డిస్కషన్ పెట్టగలిగిన సామర్థ్యత కలిగిన వాడు దేవుడు సృజించిన ఈ భూమిలోనికి రాలేడా? రాగలడా? వస్తాడు. అయితే దేవుడు ఏం చేశాడంటే ముందుగానే హెచ్చరిక చేశాడు. ఏమని హెచ్చరిక? ఇదిగో నాయనా, నేను నా రూపములో నా పోలిక చొప్పున నేను నిన్ను సృజించాను. అయితే బీ కేర్ఫుల్, జాగ్రత్త. నేను చెప్పిన పని మాత్రం నువ్వు చేయొద్దు. నేను చెప్పి ఏది తినొద్దన్నానో, క్షమించండి, నేను చెప్పిన మాట కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇదిగో నేను ఏదైతే తినొద్దని చెప్పానో అది మాత్రం నువ్వు తినొద్దయ్యా. ఆ చెట్ల వృక్ష ఫలమును మాత్రం నీవు తినొద్దు. మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలాలు అక్కడ ఉన్నాయి, అవి నీవు తినొద్దు అని చాలా చక్కగా దేవుడు చెప్పాడు. చెప్తే ఆలకించండి. ఏం మనుషులం కదండి, ఏదో తప్పు చేశామండి, ఏదో పడిపోయామండి, ఇదిగోండి ఏదో అండి మానవ సహజమండి, ఇది ఊరికే పడిపోయామండి అని కొందరు తమను తాము సర్ది చెప్పుకుంటూ ఉంటారు. జ్ఞాపకం పెట్టుకోనండి, దేవుడు నిన్ను నన్ను సృజించినది వేరే రూపములో కాదు, తన రూపములో తన పోలిక చొప్పును సృజించాడు. అది గుర్తెట్టుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తన రూపంలో తన పోలిక చొప్పును సృజించి ప్రభు ఏ విధమైన మహిమ కలిగి ఉన్నాడో అదే మహిమను కూడా తన రూపంలో సృజించబడిన మానవునికి కూడా ఇచ్చాడు. ఇచ్చి ఈ మహిమ చేత జాగ్రత్తగా నువ్వు కొనసాగు, నీకివ్వబడిన ఆధిక్యతను కాపాడుకో అని దేవుడు చెప్తే సాతాను మాటలకి లోబడిపోయాడా? సాతాను వచ్చి దేవునిని ఎన్నో మార్లు శోధించడానికి ప్రయత్నించలేదా? యేసుక్రీస్తు ప్రభు వారు 40 దినాలు ఉపవాసముని ప్రార్థన చేసుకుంటున్నప్పుడు వాడొచ్చి శోధించలేదా? తిండి విషయంలో శోధించలేదా? ఇదిగో ఆ లోకంలో ఉంటున్న ఆశలన్నిటిని చూపించి శోధించలేదా? అలాగే ప్రాణ భీతి గురించి శోధించలేదా? శోధించాడా లేదా? శోధించాడు. అంత మాత్రమే కాదు, దేవుని యొద్దకు వెళ్ళి ఛాలెంజెస్ కూడా చేశాడు. యోబుకు ఉన్న సంరక్షణ తీసేయ్, అప్పుడు నా ప్రతాపం ఏంటో చూపెడతా అన్నాడు. అయ్యా, ఈ భూలోకంలో నీతిమంతుడిగా నా దృష్టిలో యోబు కనబడుతున్నాడయ్యా అన్నాడు. లేదయ్యా, ఎందుకు నీతిని కొనసాగిస్తున్నాడు యోబు? నువ్వు అన్ని ఇవ్వటాన్ని బట్టే కదా నీతిని కొనసాగిస్తున్నాడయ్యా అంటే, లేదయ్యా లేదయ్యా, అతను నీతిగా బ్రతకటాన్ని బట్టే నేను అన్నీ ఇచ్చాను. అతను మంచిగా నా దృష్టిలో కనబడటాన్ని బట్టే సర్వ సౌఖ్యములు నేను అనుగ్రహించాను, గొప్పగా ఆశీర్వదించాను, దీవించాను. అతను నీతిగా బ్రతకటాన్ని బట్టే. లేదయ్యా, నువ్వు ఇచ్చావు కాబట్టి నీతిగా బ్రతుకుతున్నాడయ్యా. ఒకసారి తీసేయటానికి అధికారం ఏమి నాకు? అప్పుడేంటో నేను చూపెడతాను. యోబు అంటే ఏంటో నీకు నిరూపిస్తాను. సాతాను ఛాలెంజెస్ చేయలేదా? ఈరోజు జ్ఞాపకం పెట్టుకోండి ప్రియ సోదరుడా సోదరి, సాతాను నీ విషయమై కూడా దేవుని యొద్ద ఇలాగే ఛాలెంజ్ చేయొచ్చు. ప్రభువా, ప్రార్థనకు ఊరికే వస్తున్నారు అనుకున్నావా? ఏదో మేలు చేస్తున్నారు కాబట్టి వాళ్ళు దేవుని మందిరానికి వాళ్ళు వస్తున్నారు. మేలు చేయటం ఒకసారి ఆపే, వాళ్ళ ప్రార్థనకి ఆలస్యం చేయి. ఎందుకు వస్తారో ప్రార్థనకి నేను ఒక్కసారి చూస్తా, వాళ్ళ సంగతి ఏంటో నీకు నిరూపిస్తా. యోబు వలె దేవుని కొరకు గట్టిగా నిలబడతావా? పడిపోతావా? మహిమోన్నతుడైన దేవుడు ఆ మహిమను తన బిడ్డలకు కూడా అనుగ్రహించాడు, సమానముగా అనుగ్రహించాడు. అనుగ్రహించి ప్రతిరోజు వచ్చి ఫ్రెండ్షిప్ చేస్తూ ఉన్నాడు, చక్కగా సంతోషంగా ఉన్నాడు. ఆనాటి దినాలలో
ఆ యొక్క అవ్వ ఆదాములకు దేవుడు ఇచ్చిన మహిమ దైవోన్నతమైన మహిమోన్నతమైన మహిమ ఆ ఆదాము హవ్వలకు దేవుడిచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. అయితే పాపము చేయటాన్ని బట్టి కోల్పోయాడు. దేవుడు మహిమా స్వరూపి, మహిమోన్నతుడే. అయితే ఆ మహిమను తనతో తానే దాచిపెట్టుకోలేదు, కానీ తన పోలికతో సృష్టించబడిన మానవునికి కూడా సరి సమానముగా అది అనుగ్రహించాడండి. స్తోత్రాలు చెప్దా. హల్లెలూయా. సంతోషంగా ఉండాలని, సంతోషంగా చక్కగా బ్రతకాలని దేవుడు అనుగ్రహిస్తే స్వయంకృత అపరాధముల చేత చాలామంది పడిపోతున్నారు. చాలా సందర్భాల్లో క్రైస్తవులైన వారు ఈ విషయంలో ప్రత్యేకంగా చెప్పాలి. కొంతమంది స్మార్ట్ క్రిస్టియన్స్, ఎవరు కొంచెం గట్టిగా చెప్పొచ్చు కదా, స్మార్ట్ క్రిస్టియన్స్ అంటే తెలివిగల క్రైస్తవులు చెప్పే మాటలేంటో తెలుసా? ఉదాహరణకి ఆ తెలివిగల క్రైస్తవులు అనబడిన వారు ఆ యొక్క ఏదెను వనములో హవ్వ ఆదాము యొక్క స్థానంలో ఉన్నారనుకోండి, మాట్లాడే మాటలు ఎలాగుంటాయి తెలుసా? ప్రభువా, నేను పర్ఫెక్ట్గానే ఉన్నాను, నేను సిన్సియర్గానే ఉన్నాను, కానీ ఆ యొక్క సాతానుడే వచ్చి నన్ను మోసం చేసేసాడు. ఏమంటారు? నేనంతా బాగానే ఉన్నాను, ఆ దినానికి పోకూడదని నీకు తెలుసు. ప్రభువా, పోకూడదని నాకు తెలుసు. అయ్యగారు ఏం లేదు అయ్యగారు, వాళ్ళు బలవంతం చేశారు అయ్యగారు. ఏమీ చేయలేదు అయ్యగారు, నేను ఊరికినే వెళ్ళి అలాగ కాసేపు నిలబడి వచ్చేసాను అయ్యగారు. నేనేమి చేయలేదు, నేనేమి తప్పు చేయలా, వాళ్ళు నన్ను ప్రోద్బలంతో లాగారు కాబట్టే నేను వెళ్ళా, లేకపోతే నేను వెళ్ళేవాడిని కాదు, వెళ్ళేదాన్ని కాదు. కొందరు మాట్లాడే మాటలు ఈ విధంగా ఉంటాయి. ప్రియ సోదరుడా సోదరి, జ్ఞాపకం పెట్టుకోనండి, యోబు దేవుని విషయంలో నీతిగా కనబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యోబు విషయమై సాతాను వెళ్ళి అక్కడ పోరాడుతూ ఉంది, దేవుని యొద్ద ఛాలెంజ్ చేస్తూ ఉంది. ఇదిగో యోబుకున్న సర్వం నువ్వు తీసేయి, ఆస్తిపాస్తులు తీసేయి, పిల్లల్ని చంపేయి, ఆయనకున్న శరీర ఆ యొక్క ఆరోగ్యము కూడా తొలగించే, ఇప్పుడు యోబు అంటే ఏంటో నీకు నిరూపిస్తా. ఒకవేళ నీకే అటువంటి ఛాలెంజ్ వస్తే ఎలా నిలబడతారు? ఎంతకాలం నేను ప్రార్థన చేస్తున్నా, ఏం దేవుడు అండి, జవాబు ఏం రావట్లా, వద్దిది మనకు పనికిరాదు, వెళ్ళిపోదాం, మన ఇష్టానుసారంగా మనం బ్రతుకుదాం, లోకంలో నాకు నచ్చినట్టుగా నేను ఉందాం. కొందరు చేసే ఆలోచనలు ఇవి. ఇదిగో మహిమోన్నతుడైన దేవుడు, మహిమను కలిగిన దేవుడు తన బిడ్డలకు కూడా మహిమను అనుగ్రహించేవాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూసినట్లయితే మొదటి కొరింథీ పత్రిక మనము చదువుదాం. మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 7వ వాక్యాన్ని చదువుదాం. మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 7వ వాక్యం చదవండి. పురుషుడైతే దేవుని పోలికయు మహిమనై ఉన్నాడు కనుక తల మీద ముసుగు వేసుకొనకూడదు, కానీ స్త్రీ పురుషుని మహిమై ఉన్నది. ఎలాగనగా స్త్రీ పురుషుని నుండి కలిగినే గాని పురుషుడు స్త్రీ నుండి కలగలేదు. పురుషుడైతే దేవుని పోలికయు మహిమయునై ఉన్నాడు గనుక తల మీద ముసుగు వేసుకొనకూడదు, కానీ స్త్రీ పురుషుని మహిమై ఉన్నది. ఇక ఆలకించండి. ముసుగులు వేసుకోమని చెప్తుంటే కొంతమందికి కోపాలు వస్తున్నాయి కదా. మందిరంలోకి వచ్చిన తర్వాత ముసుగు వేసుకోకపోతే ఎవరిని అవమానపరిచినట్టు చెప్పొచ్చు కదా. ఎవరిని అవమానపరిచినట్టు? దేవునిని అవమానపరిచినట్టు. ఒకవేళ మీకు ముసుగు వేసుకోవడం ఇబ్బంది అయితే బైబిల్లో ఇంకొక ఆప్షన్ కూడా ఇచ్చాడు. ఏంటి ఆప్షన్? చక్కగా బోడి చేసుకోండి అన్నాడు. ఏం చేసుకోవాలి? చక్కగా సెలూన్కి వెళ్ళారనుకోండి, నొన్నగా గుండు గీసేస్తారు. వాక్యంలో ఉన్నదే చెప్తున్నానండి, బాధ పెట్టుకోకండి నేను అంటున్న మాట.
చక్కగా స్త్రీకి తలకు ముసుకుండాలని వాక్యంలో చెప్పబడింది. ఇది గౌరవార్థముగా ఎదుటి వారిని గౌరవించటానికి వేసుకునే ముసుగండి ఇది. ఇక మందిరంలోనికి వచ్చిన తర్వాత ప్రతి వారు కూడా తలపై మంచి ముసుగు కలిగి ఉండాలి. స్త్రీలైన వారందరూ కూడా దయతో చెప్తున్నాను, జారిపోతూ ఉంటే దయచేసి గట్టిగా తలకి గట్టిగా బిగించేసుకోండి. అలా అని పేకలు బిగించేసుకోబాకండి. ఊపిరాడకపోతే మళ్ళీ నా మీదకి వస్తారు గొడవ ఎందుకు. కానీ చక్కగా తలకి ముసుగు అనేది అది స్త్రీకి అలంకారము. ఇక్కడ వాక్యంలో చెప్పబడిన మాట ఏమిటంటే, పురుషుడైతే దేవుని పోలిక మహిమై ఉన్నాడు. అయితే స్త్రీ పురుషుని మహిమ అయి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. స్త్రీ పురుషుని యొక్క మహిమ అయి ఉండటం ఏంటి? స్త్రీ పురుషుని మహిమ అయి ఉండటం ఏంటి? పురుషునికి మహిమ స్త్రీయా? సామెతల గ్రంథంలో మనం చూసినట్లయితే చివరి అధ్యాయంలో రాశాడు కదా, ఆమెను బట్టి అట ఆమె యజమాని అందరి ఎదుట పొగడబడతాడట, ఘనపరచబడతాడట, మంచి పేరు తెచ్చుకుంటాడట. ఏమవుతుంది? చదువుతారా? సామెతల గ్రంథము 31వ అధ్యాయమా? అమ్మ చదవండి అమ్మ, బంగారు తల్లులారా. చదవండి, మైక్లో చదవండి. నేను ఈ చెవిలో పెట్టుకున్నాను, నాకు వినపడదు. చదవండి. ఆమె పెనిమిటి ఆమెను పొగుడును. ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో కూడా కూర్చుండును. గవిని యొద్ద పేరుగొనిన వాడై ఉండును. ఆమె నారబట్టలు నేయించి అమ్మును. నడికట్లను వర్తకులకు అమ్మును. బలమును ఘనతయు ఆమెకి వస్త్రములు. ప్రైజ్ ది లార్డ్. ఈ వాక్య భాగాలు అంతా చూస్తూ ఉంటే ఆ స్త్రీని బట్టి యజమానికి గొప్ప పేరు వస్తూ ఉందట. అమ్మా, మీరందరూ మంచోళ్ళు, మీరు కూడా ఈ జ్ఞానము కలిగిన స్త్రీ వలె ఉండాలని నా ఉద్దేశం. దేవునికి స్తోత్రాలు. ఎవరైనా వేరే విధంగా ఉంటే ఈ క్షణమే మనసు మార్చుకొని మారు మనసు పొందాలి. హల్లెలూయా, ఆమేన్. గట్టిగా దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇక్కడ ఏమని వాక్యంలో చెప్పబడిన మాట ఉందంటే, స్త్రీకి గొప్ప ఘనతగా కనబడే వ్యక్తి ఎవరంటే తన భర్త. కాబట్టి ఆ భర్తను గణపరచబడటానికి, ఆ భర్తను హెచ్చించటానికి గౌరవార్థముగా ఈమె ముసుగు వేసుకొని ఉండాలి. ఈ ముసుగు వేసుకొని ఈమె ఉండటం అనేది తన భర్తకు మంచి గొప్ప ఘనతను, మహిమను తెచ్చే విధంగా కనబడుతుంది. ఇక పరిశుద్ధ గ్రంథంలో మనము చూసినట్లయితే, పరిశుద్ధ గ్రంథంలో మనము ధ్యానం చేసి వింటున్నట్లయితే, స్త్రీ పరిశుద్ధమైన సంఘానికి సాదృశ్యం, పురుషుడు క్రీస్తు ప్రభువునకు సాదృశ్యం. అయితే ఈ సంఘమునకు సాదృశ్యమైన ఈ స్త్రీ దేవునికి మహిమ వచ్చే విధముగా తన నడత, ప్రవర్తన జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇది మహిమ కలిగిన స్థితిని తెచ్చిపెడుతూ ఉంటుంది. ఇంకా పరిశుద్ధ గ్రంథంలో మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో హోషేయ గ్రంథము 10వ అధ్యాయము 8వ వాక్యం చదువుదాం. హోషేయ గ్రంథము 10వ అధ్యాయము 8వ వాక్యం చదవండి అమ్మా. హోషేయ గ్రంథము 10వ అధ్యాయం 8వ వాక్యం. ఇప్పుడు ఆలకించండి. ఆదికాండంలో మనం చూసాము, ఆదికాండంలో మొదటి అధ్యాయం 26, 27 వాక్యాల్లోనేమో అంటున్నాడు కదా, దేవుడు తన పోలిక చొప్పున తన స్వరూపములో మనుషుని సృజించాడు. అంటే మహిమా స్వరూపిగా మనుషుని దేవుడు సృజించాడు. మరి ఇప్పుడు మనుషుడు ఏమైపోయాడు? ఇక్కడ హోషేయలో రాసి పెట్టాడు, మహిమా స్వరూపం పోయింది.
పాప స్వరూపం అనేది వచ్చేసింది. మనిషిలోనికి పాప స్వరూపం వచ్చేసి ఇప్పుడు ఆ మహిమను పోగొట్టుకొనిన వాడే కళలేని వ్యక్తిగా అయిపోయాడు. ఈయనలో ఏ విధమైన కళ లేదు, ఈ విశ్వాసిలో ఏ విధమైన కళ లేదు. ఈ విశ్వాసిలో దేవుని యొక్క మహిమ, పరిశుద్ధత కోల్పోయే పరిస్థితి కనబడింది. కాబట్టి ఇక ఏమైపోయిందంటే దేవుని యొక్క ప్రసన్నత కనబడటం లేదు. ఈనాడు విశ్వాసుల జీవితాలలో దేవునికి మహిమార్థముగా బ్రతికే పరిస్థితి కనబడటం లేదంటే ఏ స్థితి కోల్పోయారు? మహిమోన్నతమైన దేవుని స్థితిని కోల్పోయి మరొక పాప స్థితిని తెచ్చిపెట్టేసుకున్నారు. కాబట్టి పోయింది, ఆ కళగలిగిన స్థితి పోయింది. కానీ పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు ఒక వ్యక్తి ఆ యొక్క పర్వతము పైకి వెళ్ళిపోయి ప్రభువుతో 40 దినాలు గడిపి క్రిందకు వస్తూ ఉన్నప్పుడు ఆయన ముఖమంతా ఏమైపోయింది? ప్రకాశిస్తూ ఉందట. దేనితో నింపబడింది? దేవుని యొక్క మహిమతో నింపబడింది. మరి క్రింద కొంతమంది ఉన్నారు, పర్వతం క్రింద. ఈయన వచ్చే లోపల ఒక దూడం చేసేసుకున్నారు, వాళ్ళ ముందు డ్యాన్స్ చేశారు, పండగ చేసేసుకున్నారు. వాళ్ళ మొహాలు ఏమైపోయినాయి? మాడిపోయినాయి. దేవుని యొక్క ప్రసన్నతతో నింపబడిన వ్యక్తి, దేవునితో సహవాసం చేస్తున్న వ్యక్తి ఏమో కళగా కనబడుతున్నాడు, మహిమతో నింపబడుతూ ఉన్నాడు. లోకముతో సహవాసం చేసే వ్యక్తులేమో దేవుని మహిమను కోల్పోయి పాప స్వభావాన్ని ధరించుకుంటూ ఉన్నారు. దేవుడు మహిమోన్నతుడు, తన బిడ్డలను కూడా మహిమ కలిగిన వారిగానే సృజించాడు. అయితే మానవుడు ఈ మహిమను పోగొట్టేసుకున్నాడు. పాపము చేసి ఈ మహిమను పోగొట్టేసుకున్న తర్వాత అయ్యో నా బిడ్డకి మహిమ పోయిందే, నా స్వరూపంలో సృజించుకొని నా బిడ్డకి మహిమ పోయిందే, ఏం చేయాలి? పాపము వలన వచ్చు జీతము చంపేయాలా? మరి నా బిడ్డను మరణానికి అప్పగించేయాలా? అగ్నికి అప్పగించేయాలా? ఏం చేయాలి? నా బిడ్డకు మరల మహిమను తిరిగి అనుగ్రహించాలి. ఆ మహిమను తిరిగి అనుగ్రహించడానికే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సుమారు 2000 పైచిలకు సంవత్సరాల క్రితం ఈ భూలోకంలోనికి మనుష్య రూపిగా నీ స్వభావములో నా స్వభావములో వచ్చి సంచారం చేశాడు. ఆయన వచ్చి సంచారం చేసి మనుషులందరికీ మహిమ స్వభావము ధరించుకోవటానికి, తిరిగి నీవు మహిమగా మార్చబడటానికి ఏమి చేయాలో నేర్పించి మరీ వెళ్ళాడండి. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు వారిని ఒక రోల్ మోడల్గా తీసుకోవాలి. ఆయన ఈ లోకంలోకి వచ్చినప్పుడు బ్రతికిన విధానము ప్రతి వ్యక్తికి కూడా ఒక రోల్ మోడల్. అది ఎంత చక్కగా ప్రభు బ్రతికాడు. తన అన్నదమ్ములను ఎంతగా ప్రేమించాడు, తల్లిదండ్రులను ఎంతగా ప్రేమించాడు, ఇరుగు పొరుగు వారిని ఎంతగా ప్రేమించాడు, తన వారిని మాత్రమే కాకుండా అన్యులను కూడా ఎంతగా ప్రేమించాడు, ఎంతగా ప్రేమ వాత్సల్యతను చూపెట్టాడు. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే ఆయన సత్యస్వరూపి, ప్రేమ స్వరూపి, నీతి స్వరూపి అయి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. సత్యస్వరూపి, ప్రేమ స్వరూపి, నీతి స్వరూపి. ఏ స్వరూపి? ఈయన మహిమా స్వరూపి అయిన ఈయన సత్యస్వరూపి, ప్రేమ స్వరూపి, నీతి స్వరూపి కూడా. ఈ విధంగా అయి ఉండిన ప్రభువు ఏమంటున్నాడంటే, నేను ఏ విధముగానైతే ఈ విధంగా ఉంటున్నానో మీరు కూడా అలాగే బ్రతికినట్లయితే మీరు కోల్పోయిన మహిమను మరలా తిరిగి పొందుకుంటారని ఒక రోల్ మోడల్ చక్కగా పెట్టేసి వెళ్ళిపోయాడు. ఆ రోల్ మోడల్ పెట్టి వెళ్ళినప్పుడు ప్రభువు ఏం చేశాడంటే, ఈ లోకంలో తాను జీవించిన విధానంలో ప్రతి వ్యక్తికి ఎలా బ్రతకాలో, ఎలా ఉండాలో సమస్తమును నేర్పించాడు. మన కొరకు సిలువలో నలుగుగొట్టబడ్డాడు. యెషయా ప్రవచన గ్రంథంలో మనం చూసినట్లయితే 53వ అధ్యాయము 2-3 వాక్యాల్లో చాలా స్పష్టంగా రాయబడి ఉంది. చదవండి. స్వరూపమైనను సొగసైనను లేదు, అతని యందు స్వరూపము లేదు,
అతడు తృణీకరింపబడిన వాడును ఆయను, మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడు. చదవండి. మనము అతనిని ఎన్నిక చేయక పోతిమి. ప్రైజ్ ది లార్డ్. మళ్ళా వినండి, మనము వాక్య భాగంలో ఈ యొక్క రామోతు అనబడిన ఆశ్రయపురము గురించి ధ్యానం చేస్తున్నాం. రామోతు అనగా మహిమోన్నతం అని అర్థం. ఆశ్రయపురం యొక్క పేరులో గుప్తమై ఉన్న క్రీస్తు ప్రభు వారి గురించి నేర్చుకుంటున్నాం. మహిమోన్నతుడు ఆ పరమున ఉండిన ఆ ప్రభు, మహిమా స్వరూపి ఆ పరము ఉండిన ప్రభు. ఆ పరమున ఉండిన ప్రభు తన పోలిక చొప్పున మహిమా స్వరూపిగానే మనుషుని సృజించాడు. అయితే మనుషుడు ఆ మహిమను కోల్పోయాడు. కోల్పోయినప్పుడు ఆ మహిమను మరలా తిరిగి అనుగ్రహించడానికి ఈ లోకానికి ఆయన మనుష్య రూపానే వచ్చి, ఇదిగో ఇలా బ్రతుకు, నీవు మహిమను తిరిగి పొందుకుంటావు అంటున్నాడు. అయితే ఈ క్రమంలో ప్రభు ఏం చేశాడంటే, మనుష్యుడు చేసిన పాపమునకు ప్రాయశ్చిత్తమునకు సిలువలో బలియాగమై దాని కొరకు ఒక రెమెడీ పెట్టేసి వెళ్ళాడు. ఎవరైతే ఈ రెమెడీ చేస్తే దానిలోనికి వెళ్ళిపోతారు. ఉదాహరణకు అర్థమవుతా చెప్పనా, ఈ మధ్య మనాళ్ళు భోజనం పెట్టిన తర్వాత చివరిలో ఒక మంచి గ్లాస్ తీసుకొచ్చి ఇస్తున్నారు. ఏంటిది ఇది? థమ్సప్. ఎందుకు? థమ్సప్ లేకపోతే సోడా గ్లాసులో పోసి తీసుకొచ్చి ఇస్తారు. ఎందుకంటే బిర్యానీ కొంచెం మాంసాహారం తింటాం కదా, అయిపోయిన తర్వాత అది ఏమవ్వాలి, లోపల డైజెషన్ అవ్వాలి. లేకపోతే కొంచెం సోంపు కానీ జీలకర్ర కానీ తీసుకొచ్చి, ఇంక ఇంట్లో అయితే ఈ సోంపు జీలకర్ర తీసుకొచ్చి అవి ఇస్తారు. కాస్త తింటే లోపల కాస్త ఇబ్బంది లేకుండా ఉంటుందని. మామూలుగా మనం తినే ఆహారం డైజెషన్ అవ్వాలంటే సుమారుగా 4 నుంచి 6 గంటలు పట్టుతుందట. అయితే మాంసాహారం అయితే సుమారుగా 8 గంటల దాకా టైం పట్టేస్తుందట. ఈ లోపల కానీ లోపల సరిగా డైజెషన్ అవ్వలేదనుకోండి, లోపల గ్యాస్ట్రిక్ ఎసిడిటీ ఫామ్ అయిపోయి కడుపు ఇంత బిర్రుగా అయిపోయి ఫుల్ గ్యాస్ ఫామ్ అయిపోతుంది. రెమెడీ కావాలిగా, ఏదో ఒక విరుగుడు కావాలిగా. ఆ విరుగుడు లేకపోతే ఏమైపోద్ది, కడుపు అంత ఇంత లావైపోయి ఇక మామూలుగా ఉండదు మన పరిస్థితి. తిన్న ఆ బిర్యానీని ఎంజాయ్ చేయలేము, ఏం చేయలేము. ఇక లోపల చాలా ఇబ్బంది ఏర్పడిపోద్ది. ఇలాంటి సమయంలో విరుగుడు కోసం ఏదో ఒకటి జీలకర్ర సోంపో లేకపోతే సోడా తాగడం, ఏ థమ్సప్ తాగడం, ఏదో ఒకటి చేస్తూ ఉన్నాం కదా. మనిషి పాపం చేసేసాడు, అయిపోయింది, విరుగుడు కావాలి ఇప్పుడు. అందుకని ఆ విరుగుడే ప్రభు ఏం చేశాడంటే, ఈ యొక్క లోకమునకు వచ్చి సిలువలో రక్తం కాచి అంటున్నాడు కదా, ఇదే నీకు విరుగుడు అన్నాడు. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కోల్పోయిన మహిమను మరలా తిరిగి పొందుకోవాలి. ప్రభు యొక్క ఆలోచన ఇదే. నువ్వు తప్పు చేసావు, నీ బాధ ఏదో నువ్వు పడని దేవుడు విడిచిపెట్టలా. పోగొట్టిన ఈ మహిమను, పోగొట్టుకొనిన ఈ మహిమను, కోల్పోయిన ఈ మహిమను మరలా తిరిగి పొందుకోవాలి. అందుకని నీ కొరకు ఈ భూలోకములో గొప్ప రక్షణ మార్గమును సిద్ధపరిచి ఉంచాడు. అయితే ఈ రక్షణ మార్గం విషయంలో కూడా కొంత లిమిట్ పెట్టాడు దేవుడు, కొంత లిమిట్. మీకు అందరికి అర్థమయ్యే విధంగా చెప్తాను. స్త్రీలు ఎక్కువగా ఉన్నారు కాబట్టి మీకు ఇంకా బాగా అర్థమవుతాయి చెప్తాను. ఇక ఒక 4-5 నెలల్లో మనకు పండుగలు వచ్చేస్తాయి. ఏంటయ్యి? క్రిస్మస్ పండుగ, న్యూ ఇయర్ పండుగ వచ్చేస్తాయి. వచ్చేసిన తర్వాత ఇక ఏం చేస్తారంటే, ఈ షాపుల వాళ్ళు కూడా అదే టైంలో మంచి వ్యాపారం చేయటానికి, ఇదిగో మీకు అందరికీ 50% డిస్కౌంట్, వస్త్రాలపైన 50% డిస్కౌంట్. అయితే ఈ ఆఫర్ కేవలం 3 రోజులు మాత్రమే అని పెడతారు. ఏమని? కేవలం 3 రోజులు మాత్రమే ఈ ఆఫర్, ఆ తర్వాత ఈ ఆఫర్ ఉండదండి. మీరు ఒకవేళ 5,000 రూపాయలు అనుకోండి చీర, 5,000 రూపాయలు పెట్టి కొనుక్కోవాల్సిందే.
అదే ఇప్పుడు మీరు ఈ 3 రోజుల్లో వచ్చారనుకోండి, 50% అంటే మీకు 2500కే వచ్చేస్తుంది అని ఒక ఆఫర్ పెడతారు. ఇక ఏం చేస్తారు? ఈ ఆఫర్ ఉన్నప్పుడే పరిగెట్టుకుంటే వెళ్ళి క్యూలో నిలబడి మరి చాలా కష్టపడి మరి ఎలాగైతే కొనుక్కుంటానికి ప్రయత్నం చేస్తారు. అయితే మనుషునికి కూడా దేవుడు ఒక లిమిట్ పెట్టాడు. ఏంటో తెలుసా? ఈ భూలోకములో నీ శరీరములో ప్రాణం ఉన్నంత వరకే ఈ ఆఫర్. నా మాట అర్థమవుతుందా? దేవుడు నీకు అనుగ్రహించిన ఈ ఆఫర్, దేవుడు నీకు పెట్టిన పరిధి ఈ భూలోకములో నీ బొందెలో ప్రాణం ఉన్నంత వరకే. నీ పాపాన్ని ఒప్పుకొని నీవు రక్షణ పొందుకొని కోల్పోయిన మహిమను మరలా సంపాదించుకునే పరిస్థితి. ఒకవేళ నీ శరీరమును నీ ప్రాణం విడిచి వెళ్ళిపోతే ఆ తర్వాత ప్రార్థన చేసినా ఉపయోగం లేదు. ఉదాహరణకి మళ్ళా మిమ్మల్ని ఉదాహరణకు తీసుకుంటున్నాను. 3 రోజులు మీకు ఆఫర్ పెట్టారు కదా, క్రిస్మస్ పండగ ఆఫర్, న్యూ ఇయర్ ఫెస్టివల్ ఆఫర్ అని చెప్పి ఏదో ఆఫర్ పెట్టారు చీరల నిమిత్తం. 3 రోజులు అయిపోయింది. చివరి రోజు సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే, 6 గంటల తర్వాత నుండి ఇక ఈ ఆఫర్ ఉండదని చెప్పారు. మీరు 6:30కి వెళ్ళారు, గేట్ దగ్గర నిలబడి బోరుమంట ఏడుస్తూ ఉన్నారనుకోండి. అయ్యి బాబాయ్, ఇంట్లో మా ఆయన గారిని బాగా బాధ పెట్టి ఎట్లా కొట్ల 2500 నేను తెచ్చుకున్నానండి, 5000 చీర 2500 ఇస్తారన్నారు కదా, నన్ను దయచేసి లోపలికి పంపండి అని ఏడుస్తూ ఉన్నా వాళ్ళు గేట్లు వేసేస్తారు, లోపలికి రానివ్వరు. ఉపయోగం ఉందా? అయిపోయింది ఆఫరు, ఇంకా అవకాశం లేదు. బుద్ధి లేని కన్యకలు కూడా ఇలాగే చేశారు, సిద్ధపడలేదు. మనకు ఈ లోకములో ప్రాణం ఉన్నంత వరకే దేవుడు అనుగ్రహించిన ఈ అవకాశం. ఈ క్రమములో మనకు అవకాశం ఉన్నప్పుడే దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకొని మనము కోల్పోయిన మహిమను మరలా ప్రభు యొద్ద నుండి తిరిగి పొందుకోవాలి. హల్లెలూయా. క్రీస్తు స్వరూప్యములోనికి మనము మార్చబడటానికి బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో చక్కగా ప్రబోధం చేయబడింది. ఏమనంటే, తండ్రి ఎదుట క్రీస్తు ప్రభు తనతో సమానునిగా నిన్ను నన్ను మనందరినీ ఈ లోకమంతటిని సమానునిగా, ఎవరితో? క్రీస్తు ప్రభువుతో సమానునిగా నిలవబెట్టుకోవటానికే ఈ ప్రయాస. కోల్పోయిన మహిమ నీకు తిరిగి మరల అనుగ్రహించడానికి ఈ ప్రయాస. నీవు పొందిన ఈ రక్షణను జాగ్రత్తగా కొనసాగించడానికి ఈ ప్రయాస. ఆ మహిమను తిరిగి పొందుకోవాలనే, మహిమను కోల్పోయిన వ్యక్తిగా వస్త్రహీనమైన స్థితిలో దిగంబరిగా ఆ చెట్ల మాటను దాక్కొని ఏడుస్తూ ఉన్నాడు కదా, ఇదిగో ప్రభువా నేను దిగంబరినై ఉన్నాను, అందుకే నీ ఎదురుకు రాలేకపోతున్నాను. సోదరుడా సోదరి, నీ ఆత్మీయ జీవితంలో ఏ దిగంబరం వచ్చింది, ఏ స్థితి నీకు వచ్చింది? ప్రభు ఎదుటికి వచ్చి తలెత్తుకొని తండ్రి అని పలకలేకపోతున్నా, ప్రార్థన చేయలేకపోతున్నా. ప్రభు ఎదుటికి వచ్చి ప్రభువా నేను నీ బిడ్డనై ఉన్నాను నాయన, నన్ను ఎందుకు కరుణించమని ప్రభు ఎదుట ప్రాధేయపడి మాట్లాడలేకపోతున్నా. అధికారము కలిగిన వ్యక్తిగా ఆయన వారసురాలుగా ఎందుకు అడగలేకపోతున్నా? కారణం ఏమిటంటే అర్హత కోల్పోయా. ఎప్పుడైతే నీవు మహిమను తిరిగి మరలా స్వతంత్రించుకుంటావో తండ్రితో, ఆ కుమారుడైన క్రీస్తు ప్రభుతో కలిసి సమానముగా నీవు సహవాసము చేయగలవు. ప్రైజ్ ది లార్డ్. దానిని అనుగ్రహించడానికే ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఇక వచ్చిన తర్వాత ఆ మహిమ చేత నిన్ను నింపటానికి నీలోనున్న పాపమంతటిని కడిగి వేస్తూ ఉన్నాడు. బాగుంది. 3వ ప్రక్రియ చాలా బాగుంది. మొదటిగా ఆయన మహిమోన్నతుడు, మహిమా స్వరూపి. రెండవదిగా అదే స్వరూపంలో మనం సృజించాడు. మూడవదిగా ఆ పాపాన్ని స్వతంత్రించుకొని పాపస్వరూపి అయిన మనుషుణ్ణి మళ్ళా మహిమా స్వరూపిగా చేయటానికి ప్రయత్నం చేస్తున్నాడు. మూడవది. ఇక 4వది ఏంటంటే, పాపము నుండి ప్రత్యేకింప చేయబడి మహిమా స్వరూపిగా చేయబడిన ఈ యొక్క దేవుని బిడ్డ
అదే మహిమలు కొనసాగించబడాలని ప్రభు ఆశపడుతున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో చదువుదాం. 2వ కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 18వ వాక్యం. 2వ కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 18వ వాక్యం. మనమందరమును ముసుకులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. వరుసగా మళ్ళీ మనం నేర్చుకున్న మెట్లు ఒక్కొక్కటి చెప్పేద్దామా? మొట్టమొదటిగా దేవుడు ఎవరు? మహిమాస్వరూపి, మహిమోన్నతుడు. రెండవదిగా అదే మహిమ చేత మనుషుని సృజించాడు. మూడవదిగా మహిమను కోల్పోయి పాప స్వరూపి అయిపోయిన మనుషుని కొరకు ఈ లోకానికి వచ్చి ఒక యాగాన్ని చేసి సిద్ధపరిచి మళ్ళా తిరిగి మహిమను పొందుకో అని చెప్తున్నాడు. ఇక నాలుగవదిగా ఆ మహిమను పొందుకొని నా మనుషుణ్ణి లేదంటే విశ్వాసిని, దేవుని బిడ్డని ప్రభువు ఇక ఆ మహిమ చేతనే ఇంకా చక్కగా కొనసాగిస్తూ ఇక్కడ వాక్యంలో చెప్పబడుతున్నది, మనమట క్రీస్తు యొక్క మహిమను ప్రతిఫలింపజేయుచు. ఎలాగూ? అద్దము వలె. ఒక మాట ఆలకించండి తలలెత్తి. ఒక యవనస్తుడట ఒక ఇంట్లో ఉన్నప్పుడు ఒక ఆయన వచ్చాడట. ఒక ఆయన వచ్చి, ఏమయ్యా ఎలాగున్నావు ఏంటి అని కుశల ప్రశ్నలన్నీ అడుగుతూ ఉన్నప్పుడు, ఏం చెప్పనండి, రాత్రి అయితే ఇంట్లో చీకటిగా ఉంటుందండి, భయంగా ఉంటుందండి అన్నట్టుగా చెప్పాడట. చెప్తే ఆయన అన్నాడట, సరేనాయనా, నేను నీకు ఒక అద్దాన్ని ఇస్తున్నాను, ఈ అద్దం అనేది జాగ్రత్తగా మీ ఇంట్లో పెట్టుకో, రాత్రిపూట నీకు మంచి వెలుగునిస్తుందయ్యా అన్నాడట. సరే కదా. ఈయనేం చేశాడంటే ఆయన చెప్పినట్టుగా తీసుకొని వెళ్ళి తన ఇంట్లో పెట్టుకున్నాడు. రాత్రి అయిపోయింది, చీకటి పడింది, ఈ అద్దంలోంచి వెలుగు రావటం లేదు, ఇంట్లో లైట్లు వస్తున్నట్టుగా ఏం కనబడటం లేదు, మొత్తం చీకటిగానే ఉంది. మరుసటి రోజు లేచాడు. లేచి ఇది ఇచ్చిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరు చెప్పారు ఇది ఇంట్లో పెట్టుకుంటే నాకు ఇల్లంతా చక్కగా వెలుగ్గా ఉంటుంది, చీకటి అనేది ఉండదు అన్నట్టుగా మీరు చెప్పారయ్యా. ఏంటయ్యా, నేను ఇంట్లో పెట్టుకున్నాను కానీ రాత్రి అంతా చీకట్లోనే పడుకున్నానయ్యా నేను అన్నాడట. అంటే అప్పుడు ఈయన అన్నాడట, నాయనా, రాత్రిపూట నీ ఇంట్లో ఈ అద్దము నీకు వెలుగునివ్వాలంటే పగటిపూట సూర్యుడికి ఎదురుగా ఉండాలయ్యా అన్నాడట. పగటిపూటంతా సూర్యుడికి ఎదురుగా ఉంటే రాత్రిపూట నీ ఇంట్లో వెలుగునిస్తుందయ్యా అన్నాడట. ఇక ఏం చేశాడు, ఇంటికి తీసుకొని వెళ్ళాడు. పగలంతా సూర్యునికి ఎదురుగా అలాగే ఎండలో పెట్టాడు. ఇక రాత్రిపూట తీసుకెళ్ళి ఇంట్లో పెట్టగానే రాత్రిపూట దాంట్లోంచి వెలుగొచ్చి వెలగటం ప్రారంభించిందట. ఏంటయ్యా పరిస్థితి అంటే అది సోలార్ లైట్. అది అర్థమైందా? ఇది ఏమైంది? పగలంతా ఏమైంది? ఆ సూర్యుని నుండి వచ్చే శక్తిని అంతటిని అబ్జార్బ్ చేసుకొని ఆ శక్తిని అంతటిని పొందుకొని రాత్రిపూట దాన్ని ప్రతిఫలింపజేస్తూ ఉంది. విశ్వాసి కూడా దేవుని నుండి మహిమ పొందుకుంటూ, దేవుని నుండి శక్తి పొందుకుంటూ, దేవునితో పగటిపూట అంత సహవాసం చేస్తున్న ఆ అద్దము వలె జ్ఞానము కలిగి ఈ బొందెలో ప్రాణం ఉన్నప్పుడే దేవునితో కలిసి సహవాసం చేస్తూ ఎప్పుడైతే ఈ యొక్క జీవితాన్ని విడిచి వెళ్ళిపోతామో ప్రకాశింపజేయబడతాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇది మొదటి సాదృశ్యం. అయితే ఇక రెండవ సాదృశ్యం, దేవునితో సహవాసము చేస్తూ ఉండగా దైవ శక్తిని పొందుకొనుచున్న మనము, దేవుని యొక్క శక్తితో నింపబడుతున్న మనము
వాక్యంలో చెప్పబడిన మాట ఏమిటంటే, మీరు నేను ఉన్నప్పుడు మాత్రమే కాదు కానీ నేను మీతో లేని సమయమున కూడా మీరు క్రీస్తు యొక్క మహిమను ప్రతిబింబింపజేయాలి అని వాక్యంలో ఉంది. ప్రభు మనతో లేనప్పుడు ఈ యొక్క శిష్యులు ఏ విధంగా అయితే గడిపారో, అలాగే శిష్యులు తమతో ప్రభు శిష్యులతో లేనప్పుడు శిష్యులు ఏ విధంగా అయితే భక్తి జీవితంలో జాగ్రత్తగా గడిపారో, మనము కూడా మన విశ్వాస జీవితంలో కూడా మనము ఎల్లప్పుడూ ప్రభు చెంత మనం ఆశీర్వాదము పొందుతూ మహిమను పొందుకొనుచు అన్యజనుల ఎదుట కూడా మన మహిమను, దేవుని యొక్క శక్తిని ప్రతిబింబింపజేస్తూ ఉండాలి. ఇదే సాక్ష్య జీవితం కలిగి ఉంటాం. ఏ విశ్వాసి అయినా తన సాక్ష్యాన్ని పోగొట్టుకుంటే, నష్టపరచుకుంటే ఉపయోగం ఉండదు. ఉదాహరణకు అర్థమవుతాయి చెప్తాను. ప్రసాద్ ఊరికే ఉదాహరణ తీసుకుంటున్నా, ఉదాహరణ చెప్తున్నా. ఇప్పుడు మన ప్రసాద్ ఉన్నాడు, ఒకప్పుడు బాగా అలవాట్లన్నీ ఉన్నాయి, మానేశాడు, రక్షణ పొందాడు, మారు మనసు పొందాడు, బాప్తిజం పొందాడు, మంచిది, సంతోషం. మళ్ళా ఇప్పుడు వెళ్ళి కొంచెం ఎవరో ఫ్రెండ్స్ కొంచెం ఒత్తిడి చేశారని కొంచెం పుచ్చుకొని వచ్చావనుకో, అప్పుడు అక్కడ నిన్ను మందిరంలో ఎవరన్నా వచ్చి నిన్ను చూశారనుకో, గబక్కన నీ సాక్ష్యం ఉందా, అయిపోయిందా? ఎవరైనా కానీ ఇక ప్రసాద్ని ఎలా చూస్తారు? మందిరంలోకి వచ్చి తెల్ల బట్టలు వేసుకొని చక్కగా మల్లె పువ్వులా కనబడతాడు, బయటికి వెళ్తేనేమో దుర్గంధమైన స్థితి అని మాట్లాడరా? అంతే. నేను తనను మాత్రమే ఉదాహరణగా తీసుకొని చెప్తున్నానని కాదు, ప్రతి వ్యక్తి తన జీవితాన్ని పరీక్ష చేసుకోవాలి. ఎప్పుడు నీవు మాట్లాడే మాట, చూసే చూపు, చేసే ఆలోచన ప్రతి ఒక్కటి కూడా దేవునికి వ్యతిరేకంగా కనబడకూడదు. నీ సాక్ష్యాన్ని పాడు చేసే విధంగా ఉండకూడదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అప్పుడు మాత్రమే క్రీస్తు యొక్క మహిమను నీవు ప్రతిబింబింప చేయగలవు. స్తోత్రాలు చెప్దాం, హల్లెలూయా. చాలామంది రక్షణ పొందామని క్రైస్తవులు చెప్పుకుంటూ ఉంటారు. చాలామంది ఇదిగో మేము దేవుని బిడ్డలం అయిపోయామని చెప్పుకుంటారు. కానీ దేవుని బిడ్డలుగా కనపడుచునే లోకములో తమకు ఇష్టానుసారమైన జీవితాన్ని కూడా కొనసాగిస్తూ ఉంటారు. వారి గురించి వాక్యములో రాయబడిన మాట ఏమిటంటే, పైకి భక్తి గల వారి వలె కనబడుచు దేవుని యొక్క శక్తిని ఆశ్రయించని వారు. ఆ శక్తి ఏంటి? క్రీస్తు అనుగ్రహించే మహిమ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తెల్లని వస్త్రాలు వేసుకొని పరిశుద్ధులుగా మనం కనబడవచ్చు, కానీ దేవుని యొక్క మహిమ చేత నింపబడి కనబడటం అనేది అది దేవుని వలన మాత్రమే. లేకుంటే మనం యాక్ట్ చేయటానికి అవుతుందా? యాక్ట్ చేయటానికి అవుతుందా? ఈ మధ్యకాలంలో అయింది బాబు, నేను చూస్తున్నాను, ఈ ఫోన్లు వచ్చిన తర్వాత ఎక్కడెక్కడో అన్నీ వచ్చేస్తున్నాయి ఈ ఫోన్లో. ఒక ఆయన భాషలు ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఏంటిది? అన్ని భాషలతో మాట్లాడటం అంటే ప్రాక్టీస్ చేస్తున్నాడండి బాబా. దేవుని స్తోత్రం. ఏమో వాటి గురించి నేను మాట్లాడకూడదు. ప్రాక్టీస్ చేస్తున్నారు అవన్నీ. నాయనా ఏంటి ప్రభా ఇలాగైపోయిందా క్రైస్తవ్యం? ప్రాక్టీస్ చేస్తే అన్ని భాషలు వచ్చేస్తాయా? ఈ విషయంలో మీకు ఒకటి చెప్పాలి. ప్రతి ఒక్క విశ్వాసి బాగా జ్ఞాపకం పెట్టుకోండి. రక్షణ పొందారు, మీరు మారు మనసు పొందారు, బాప్తిస్మం పొందారు. పొందిన తర్వాత దేవుని యొక్క ఆత్మ ద్వారా నింపబడ్డారు. నిజంగా పరిశుద్ధాత్మ ద్వారా నింపబడ్డారు. ప్రభు మీతో మాట్లాడారు. ప్రభు స్వరం కూడా మీరు విన్నారు. ప్రభు స్వరం ఎలాగుందో కూడా మీకు తెలుసు. రైట్, బాగుంది. ఆత్మాభిషేకం పొందుకున్నారు, ఆత్మ ద్వారా నింపబడ్డారు. ఆత్మ ద్వారా నింపబడిన తర్వాత జాగ్రత్తగా వినండి, ఆలకించండి. ఆత్మ తీవ్రత మీలో ఎలాగుంటుందో మీకు తెలుసు. ఆ సమయంలో అన్య భాషల ద్వారా మాట్లాడటం అనేది కూడా అనుభవం కూడా మీరు పొందుకున్నారు. చాలా సంతోషం, బాగుంది.
అయితే ఒకానొక సమయంలో మీరు ఒక పాపం చేసేసారు, తప్పు చేసేసారు. ఆ తర్వాత ఆ తప్పును మీరు ఒప్పుకోలేదు, దాచిపెట్టేశారు, ఎవరికి చెప్పలేదు, కప్పిపెట్టేశారు. ప్రభు సన్నిధిలో క్షమాపణ కోరుకోలేదు, దాన్ని తుడిచిపెట్టుకోలేదు. మందిరానికి వచ్చారు, ఆరాధన జరుగుతూ ఉంది, ప్రార్థన జరుగుతూ ఉంది. ఆ ప్రార్థనలో మీరు ప్రభువుని ఆరాధన చేస్తూ ఉన్నారు. మళ్ళీ మీరు ఆత్మతో నింపబడ్డారు. అయితే మిమ్మల్ని అడుగుతూ ఉన్నా, పాపం చేసినప్పుడు దేవుని ఆత్మ మీ వద్ద ఉంటుందా, వెళ్ళిపోతుందా? పరిశుద్ధాత్ముడు మీ వద్ద ఉంటాడా, వెళ్ళిపోతాడా? మరి నింపబడింది, అన్ని భాషలతో మాట్లాడుతుంది, ప్రవచనాలు చెప్తుంది, కళలు కనబడుతుంది, దర్శనాలు కనబడుతున్నాయి, ఆత్మతో నింపబడుతుంది. ఇదంతా ఏంటి? మీకు తెలియకుండానే అపవిత్ర ఆత్మ వచ్చి మిమ్మల్ని మోసం చేస్తున్నాడు. దయ్యం అనగానే మన దృష్టిలో ఎలాగుంటుందంటే, నల్లగా ఉండి జుట్టు ఇంత విరబోసుకొని అంత ఆకారం ఉంటుంది, కళ్ళు అంత పెద్దగా ఉంటాయి, ఎర్రగా ఉంటాయి, నాలుక అంత బారుంటుంది, అయ్యి ఉంటాయి ఇవి ఉంటాయి అని చెప్పి అనుకుంటారు. సారీ, లూసిఫర్ చాలా అందగాడు, తెలుసా? చాలా అందగాడు లూసిఫర్. అలాంటి అందగాడైన ఆ లూసిఫర్ వెలుగు దూత వేషం వేసుకొని అనేకులను మోసపుచ్చుతూ ఉన్నాడు. గమనించాల్సింది ఏంటంటే, మీరు జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటంటే, నేను తప్పు చేసినా కూడా దేవుని ఆత్మచేత అలా నేను నింపబడుతున్నాను. నేను పాపం చేసినా కూడా దేవుని ఆత్మచేత అలా నింపబడుతున్నాను. నింపబడుతుంది దేవుని ఆత్మ ద్వారా నింపబడటం కాదని గ్రహించాలి. మోసపోతున్నారన్న విషయం గ్రహించాలి. సాతాన్ని ఎంత చాకచక్యంగా మోసం చేస్తాడో తెలుసా? సంసోనికి తనను శక్తి విడిపోయిందన్న విషయమే తెలియలా, అవగాహన ఇవ్వలేదు. అవగాహన అయిందా? విశ్వాసులారా జ్ఞాపకం పెట్టుకోనండి, పాపము చేసినా, దేవునికి విరోధమైన స్థితి కలిగి ఉన్నా, మీరు దేవుని ఆత్మతో నింపబడుతూ ఉన్నట్లుగా అనుకుంటున్నారంటే, అన్య భాషలతో మాట్లాడుతున్నట్టుగా అనుకుంటున్నారంటే, దర్శనాలు చూస్తున్నారు, కళలు చూస్తున్నారు, ప్రవచనాలు బోళ్ళన్నీ జరుగుతున్నాయంటే భ్రమపడుతూ ఉన్నారు. అపవాది వెలుగుదూత వేషం వేసుకొని దేవుడు మాట్లాడినట్టుగానే మీతో మాట్లాడతాడు, దైవ స్వరముతోనే మీతో మాట్లాడతాడు, దేవుడు చూపెట్టినట్టుగానే దర్శనాలు చూపెడతాడు, దేవుడు చూపెట్టినట్టుగానే కళలు మీకు చూపెడతాడు. అలాగే దేవుడు ఆత్మతో మిమ్మల్ని అభిషేకించినట్టుగానే మిమ్మల్ని కూడా ఆత్మతో అభిషేకించినట్లు కాసేపు ఊపేస్తాడు. అలాగే దేవుడు అన్య భాషలతో మీతో మాట్లాడించినట్టుగానే అపవాది కూడా మోసపుచ్చి కొన్ని అన్య భాషలతో మాట్లాడించినట్టుగా మాట్లాడిస్తాడు. మరి ఎలాగ అర్థమవుతుంది? ఎలాగిది గ్రహింపయ్యేది? దేవుని యొక్క వాక్యంలో మనం అనేకమైన విధాలుగా పరిశోధన చేసి చూస్తూ ఉంటే, పాపము దేవునికి ఎప్పుడు విరోధమైనది. చీకటికి వెలుగుతో పొత్తు ఉండనే ఉండదు. ఎప్పుడైతే నీవు పాపము చేసి ఉన్నావో ఆ సమయంలోనే, ఆ క్షణములోనే పరిశుద్ధాత్ముడు, పరిశుద్ధత నిన్ను విడిచి వెళ్ళిపోయిందన్న విషయం వెంటనే గ్రహించాలి. ఇక నిన్ను అభిషేకిస్తున్నది, నీతో జరుగుతున్న ఆ క్రియలు మొత్తం చేస్తున్నది ఎవరయ్యా అంటే అపవిత్రాత్మ, వెలుగు దూత. చాలా టెక్నిక్గా చేస్తాడు. ఇప్పుడు కాస్త వివరణలోనికి వచ్చి మీకు చెప్తాను. ఈ మధ్య చాలామంది, ఇదిగో ప్రభువు నాకు ఇప్పుడే బయలుపరుస్తున్నారు. ఎవరు? గట్టిగా చెప్పాలి. ప్రభువు నాకు ఇప్పుడే బయలుపరుస్తున్నారు, ఇదిగో మళ్ళా పైన తిరిగే ఫ్యాన్ రాబోతుంది, ఇదిగో మళ్ళా కారు రాబోతుంది. ఏమైనా ఈ ప్రవచనాలు? ఎవడు చెప్పాడు ఈ ప్రవచనం? ఇప్పుడు చెప్పండి, అర్థమవుతుందా? ఎవడు చెప్పాడు ఈ ప్రవచనం? దేవుడు చెప్పిన ప్రవచనం అయితే కాదు ఇదే. దేవుడు అంటున్నాడు కదా, నేను మాట సెలవిచ్చిన ఎడల పొల్లైనను సున్నాయినను
తప్పిపోదు. దేవుడి మాట ఎలా తప్పిపోయాడు? పైపెచ్చు చెప్పుకుంటున్నారు కదా, ఇదిగో ఆయన కానీ మళ్ళా కానీ సీఎం అయితే చంపేస్తారని దేవుడే తప్పించాడట. పనికి మాలోడా, నా దగ్గరికి రావాల్సింది నాలాంటోడు ఎవడు తగలేదు ఇలాంటోడికి. ఏంటంటే వీడు మోసపోతున్నాడు అన్న విషయం వీడే గ్రహించటం లేదు. పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడిన మాట, అంత్యకాలంలో ఏర్పరచబడిన వారి సహితము అపవాది మోసపుచ్చుతున్నాడు. అర్థమవుతుందా? పడిపోతున్నారు. నాలో మహిమ ఉంది, నాలో గొప్ప మహిమ ఉంది, నేను దేవుని యొక్క మహిమతో నింపబడ్డాను అనుకుంటున్నారు. సారీ, యు హ్యావ్ లాస్ట్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని మహిమను కోల్పోయావు. నేను నింపింది ఏంటంటే డూప్లికేట్ ఆత్మ. ఇది ఆ సాతాను యొద్ద నుండి వచ్చేసింది. వెనకటికి ఈ ఐఫోన్ లాంటివే కొన్ని వచ్చినాయి. నేను మలేషియా వెళ్ళినప్పుడు జరిగిన సంఘటన మీకు చెప్తాను. మలేషియా దగ్గర 2 టవర్స్ ఉంటాయి, పెద్ద టవర్స్. అవి ఎక్కువగా ఫొటోస్లో అట్లీట్లో కనబడుతూ ఉంటాయి. సరే, అక్కడికి వెళ్ళిన తర్వాత మేము అక్కడ దిగి ఫొటోస్ తీసుకుందామని అక్కడ దిగి అందరం ఫొటోస్ దిగుతూ ఉన్నాము. ఈ క్రమంలో ఏమైపోయిందంటే కొంతమంది వచ్చేసారు, చైనా వాళ్ళు మరి జపాన్ వాళ్ళు మరి ఎవరో తెలియదు, వచ్చేసారు. వాళ్ళ ముఖాల్లాగే ఉన్నాయి. వచ్చి యూ వాంట్ ఐఫోన్ వెరీ వెరీ చీప్ ప్రైస్, ఐఫోన్ మీకు కావాలా, చాలా తక్కువ రేట్లో ఉంది అది అని చెప్పేసి అన్నారు. ఈ ఫోన్ చూస్తే గట్టిగా 80,000 90,000 10,000 15,000 అమ్మేస్తున్నారు. రోడ్డు మీద 10,000 15,000 అట. ఈలోగా మాతో పాటు ఉన్న టీంలో ఒక అతను వెళ్ళిపోయి ఇంకా ఆశతో 80,000 90,000 ఐఫోన్లన్నీ 10,000 15,000 అంటే ఎవరికైనా ఆశ కలుగుతుందిగా. పాపం ఆయన ఆశతో వెళ్ళిపోయి అలా చూస్తూ ఉన్నాడు. అస్సలు యాజ్ ఇట్ ఈజ్ ప్రింట్ అండి, ఫోన్ యాజ్ ఇట్ ఈజ్ ఉంది. ఈలోగా మాతో పాటు వచ్చిన ఆ టూర్ గైడ్ వచ్చి అంటున్నాడు, సార్ ప్లీజ్ డోంట్ బై. మాతో పాటు వచ్చిన టూర్ గైడ్ ఆయన శ్రీలంకన్ అంట, అక్కడ మలేషియాలో ఉండి టూర్ గైడ్కి పనిచేస్తున్నాడు. సార్ ఇవన్నీ డూప్లికేట్స్ అండి, చైనా పీస్లు అండి, ఇవన్నీ డూప్లికేట్ చేసేసి వాళ్ళు అమ్మేస్తారు. మీరు ఇక్కడ నుండి తీసుకెళ్ళిన తర్వాత మహా అయితే 1-2 రోజులే పనిచేస్తాయి. చూడటానికి ఐఫోన్ లాగే ఉంటుంది, పైన అంతా బాగానే ఉంటుంది, కేస్ అంతా పైన ఉన్న డబ్బా మొత్తం ఐఫోన్దే, లోపల విషయం ఉందండి దాంట్లో అని చెప్పి అన్నారు. తీరా చూస్తే 80,000 90,000 ₹1,00,000 ఉండే ఫోను 10,000 15,000 అమ్మేస్తున్నారు. కనబడటానికి దేవుని ఆత్మలాగే కనబడుతుంది, మహిమ ధరించుకొని ఉన్న విధంగానే మీకు కనబడుతుంది. మోసపుచ్చుతున్నాడు అన్న విషయం గ్రహించాలి. ఈ గ్రహింపు లేకే చెప్పేశారు. ఏం చెప్పారు? ఇదిగో మళ్ళీ ఫ్యాన్ వస్తుంది, ఇదిగో మళ్ళీ వారి పనికి మాలోడో చెప్తున్నది నీకు దేవుడు కాదు ఆయన. గ్రహింపు లేదు. కొన్ని సందర్భాల్లో సేవకులు సైతం మోసపోవటానికి కారణం ఏంటంటే ఒక రకమైన స్థితి వచ్చేసిన తర్వాత అపవాది వాడిని ఎలా పడేయాలో తెలుసు. ఎప్పటికప్పుడు దేవునిలో తన్ను తాను జాగ్రత్తగా చూసుకునేవారే, తమను తాము పరీక్షించుకునేవారే, విమర్శించుకునేవారే దేవునిలో నిలబడగలరు. ప్రైజ్ ది లార్డ్. అందుకని వాక్యంలో ఉంది, తాను నిలుచున్నానని తలంచువాడు పడిపోకుండా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇక్కడ ప్రభు యొక్క వాక్యము బోధిస్తున్న మాట ఏమిటంటే, ఇక ముసుగు లేని వారమై విశ్వాసులమైన మనము క్రీస్తు యొక్క మహిమను ప్రతిబింబింప చేయాలి. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తు యొక్క మహిమను ప్రతిబింబింపజేసే స్థితిలో ఇదిగో క్రీస్తు యొక్క మహిమతో నింపబడిన వారమై క్రీస్తు కొరకు బలమైన సాక్షులుగా నిలబడాలి. మన సాక్ష్యాన్ని తెలియజేయాలి. ప్రభు ఎదుట, అన్య జనుల ఎదుట, అన్య జనాంగం ఎదుట అవకాశము దొరికిన చోటల్లా మన సాక్ష్యాన్ని, ప్రభు మనకు చేసిన మేలును మనం చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. మీ సాక్ష్యాలను ఎవరు ఎంతమందితో చెప్తున్నారో ఆలోచన చేసుకోండి అమ్మా. అయ్యా, ఒక్కరికన్నా చెప్పారా? ఒక్కరికన్నా చెప్పి మీ సాక్ష్యాన్ని ప్రభు యొద్దకు నడిపించారా? నా జీవితంలో దేవుడు మేలు చేశాడు, నీ జీవితంలో కూడా మేలు చేస్తాడు, ప్రభు యొద్దకు రండి అని నడిపిస్తున్నారా? దైవవాక్యంలో ఉన్న మాట ఏమిటంటే, కొరింథీ పత్రికలో మనం చదువుతాం, ఎవరు చదవద్దు కానీ తలలైతే ఆలకించండి.
ఏమనంటే, ప్రభు వచ్చు వరకు మనము ప్రభు యొక్క మరణమును ప్రచురింతుము అని ఉంది. ఎవరి గురించి? ఎవరి గురించి? ప్రభు యొక్క మరణమును ప్రచురింతుమనుంది. ప్రభు గురించి చెప్పలవుదా? మరి బ్యాప్టిజం పొందిన వాళ్ళు సంవత్సరానికి ఒక్కరైనా కానీ కొత్త వాళ్ళని మందిరానికి నడిపిస్తే ఎంత ఆశీర్వాదం అది. ఒక్కరిని కనీసం. అయితే అలాగని ఒక్కరి దగ్గరికే మీరు వెళ్ళి చెప్తే వాళ్ళు వచ్చేస్తారని అనుకోబాకండి. మీరు 10 మందికి చెప్తే ఒక్కరు రావచ్చు. మీరు చెప్పే మాటలు 10 మంది వింటారు, 10 మంది వినకపోవచ్చు, 10 మందిలో 8 మందే వినొచ్చు. కానీ కనీసం ఒక్కళ్ళన్నా రక్షింపబడి ప్రభు సన్నిధికి రాగలరు కదా. మీ వలన ఒక ఆత్మ అయినా కానీ నరకము నుండి తప్పించబడగలదు కదా. మరి ప్రభు కొరకు సాక్షిగా ఉండాలిగా. మరి ముసుగు వేసిన ముఖము కలిగిన వారమై ప్రభు సన్నిధులు అలాగే మనం గడుపుతూ ఉంటామా? ఇది కరెక్ట్ కాదు కదా. మనము పొందుకొనిన మహిమను, మనము పొందుకొనిన రక్షణను, మనము పొందుకొనిన దేవుని యొక్క సాక్ష్యమును అనేకులు ఎదుట ప్రతిబింబింపజేయాలి. హల్లెలూయా. ఇదే ప్రభువారు మనపై పెట్టిన సులువైన భారము. ప్రభు చెప్తున్న మాట, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని, రైట్, పాప భారాన్ని తొలగించి విశ్రాంతిని ఇస్తూనే అంటున్నాడు. నా యొద్ద కాడినెత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. నా కాడి చాలా సులువైనది. ఈ కాడి మీరు మోస్తూ ఉన్నప్పుడు, ఈ స్వార్థ భారాన్ని మీరు మోస్తున్నప్పుడు, ఆత్మల రక్షణ కొరకైన భారాన్ని మీరు మోస్తున్నప్పుడు మీతో పాటు నేను కూడా ప్రయాసపడతానని ప్రభు చెప్తున్నారు. ప్రభు కొరకు మనం ఆత్మను సంపాదించాలి. ఒక్క వ్యక్తికి కనీసము సంవత్సరానికి ఒక్క వ్యక్తికైనా సువార్త ప్రకటించి ప్రభు సన్నిధి నడిపించగలిగితే అది మీ జీవితాలకు గొప్ప దీవెన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక విశ్వాసి జీవితంలో ఈ మహిమ కొనసాగాలి. కొనసాగటం మాత్రమే కాదు, ఈ మహిమ అంతము వరకు నిలిచి ఉన్నట్లయితే, బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్న మాట మీకు జ్ఞాపకం చేస్తా. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేస్తారు, ఆ మీదట గట్టిగా సజీవులమై ఈ భూలోకములో నిలిచి ఉన్న మనము ఒక్క రెప్పపాటులో ఏమైపోతాం? మహిమ శరీరాన్ని ధరించుకొని. అప్పటి వరకు మనము పొందుకొని దేవుని యొక్క మహిమ మన లోపల గుప్తమై ఉంటుంది, క్రీస్తు కొరకు కార్యాలు చేసే విధంగా ఉంటుంది. కానీ ఒక్కసారి క్రీస్తు మహిమ చేత నింపబడి సంపూర్ణతను సంతరించుకుంటే, నల్లగా ఉన్నా, తెల్లగా ఉన్నా, బండ ముక్కున్నా, చిన్న ముక్కున్నా, జుట్టు లేకపోయినా, ఎలా ఉన్నా కానీ మహిమ చేత నింపబడి, ఎవరి మహిమ చేత? దేవుని మహిమ చేత నింపబడి ఒక్క రెప్పపాటులో ఎగిరి ప్రభు యొద్దకు వెళ్ళిపోతాం. ప్రైజ్ ది లార్డ్. ప్రభు అంటున్న మాట, ఆ మహిమనే నేను అనుగ్రహించడానికి మీ దగ్గరకు వచ్చా. నాతో పాటు ఈ మహిమను కలిగి తండ్రి ఎదుట, ప్రభువా ఇదిగో నన్ను పంపించావు కదా తండ్రి, నన్ను పంపించావుగా లోకానికి, నేను వెళ్ళా, ఇదిగో నాయనా నాతో పాటు సమానుడిగా ఎందరిని నేను సిద్ధపరచుకుని నీ వద్దకు వచ్చా. పరలోక రాజ్యంలో మమ్మల్ని చేర్చేయి. హల్లెలూయా. ఇక పరలోక రాజ్యంలో అందరం కలిసి చేర్చబడిన తర్వాత, పరిపాలన ఇదంతా జరిగిన తర్వాత, అప్పుడు ఈ భూలోకమంతా నాశనం అయిపోతుంది, మొత్తం అగ్ని చేత కాల్చబడుతుంది. అప్పుడు పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాట, మరలా తండ్రి అయిన దేవుడు మన కొరకు నూతనమైన సృష్టిని సృజించబోతూ ఉన్నాడు. నూతన ఆకాశం, నూతనమైన భూమి, నూతనమైన జంతువులు, నూతనమైన పక్షులు, నూతనమైన జలచరాలు, గొప్ప నూతనమైన సృష్టిని సృజించి పరలోకంలో చేర్చబడిన పరిశుద్ధులందరిని తీసుకొని వచ్చి మరలా ఆ భూమిలో దింపి, ప్లీజ్ ఎంజాయ్, ఫలించి అభివృద్ధి పొందండి అంటున్నాడు. దాని కొరకే ప్రభు మనల్ని ఈ మహిమను పొందుకోమని చెప్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. మనం ఆలోచించేది ఏంటంటే,
బతికితే ఒక 60 ఏళ్ళు బతుకుతాం, 70 ఏళ్ళు బతుకుతాం, మహా అయితే 80, అంతమించి బతకం కదా. అప్పుడు వరకు ఎట్టగొట్టి ఈశ్వరమంట నడిపేద్దాంలే. ప్రభు అంటున్న మాట ఇది కాదు. దీని తర్వాత చాలా ఉంది నాయన, ఇదంతా ఒక ట్రైలర్ పార్ట్ మాత్రమే, ఆ తర్వాత బోల్డంతా ఉంది నాయన అని ప్రభు చక్కగా చెప్తూ అంటున్నాడు కదా. మీకు గొప్ప మహిమ అనుగ్రహించి నూతనమైన సృష్టిని ఇవ్వబోతున్నాను. ఆ మహిమోన్నతమైన స్థితిని మీరు పొందుకోవాలంటే ఇప్పటి నుంచి మీరు జాగ్రత్తగా ఉండండి అని ప్రభు చెప్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రామోతు అనగా మహిమోన్నతము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. క్రీస్తు ప్రభు మహిమోన్నతుడు. అలాగే ఆ మహిమ కలిగిన రూపంలో మనల్ని సృజించుకున్నాడు. అలాగే మహిమను కోల్పోయిన మన కొరకు ఈ లోకానికి వచ్చి శిలువ యాగమును చేసి మరలా తిరిగిన మహిమను అనుగ్రహించడానికి సిద్ధపరుస్తున్నాడు. అలాగే ఆ మహిమను కొనసాగిస్తూ అనేకులను ఈ మహిమకు వారసులుగా చేయటానికి ప్రభు మనల్ని ప్రయాసపడమని, విశ్వాస జీవితంలో కొనసాగమని చెప్తున్నాడు. ఇక చివరిగా ఆయన రాకడ సమయంలో సంపూర్ణ మహిమ చేత, ఇక్కడ వాక్యంలో మనం చదివాం, మహిమ నుండి అధిక మహిమను పొందొచ్చు. ఎలాగో మహిమ నుండి 2వ కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 18వ వాక్యం, మనమందరమును ముసుకులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మ చేత ఆ పోలికగానే మనము మార్చబడాలి. ప్రైజ్ ది లార్డ్. ఇదే దైవ సంకల్పం. రామోతు అనే పేరులో గుప్తమై ఉన్న క్రీస్తు ప్రభువారి యొక్క గొప్ప ఆత్మీయ మర్మం. ప్రైజ్ ది లార్డ్. మన జీవితంలో ఆ మహిమ కొరకు పోరాడదాం, ప్రయాసపడదాం. మన కొరకు నూతనమైన సృష్టిని ప్రభు సృజించనన్నాడు. దాని కొరకు మనము వారసులుగా చేపట్టడానికి సిద్ధపడదాం. అటువంటి కృపను పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి వారికి అనుగ్రహించునుగాక. ఆమేన్. అందరూ లేచి నిలబడదాం, ప్రభువుని ఆరాధన చేద్దాం. అందరం లేచి నిలబడదాం. అందరూ లేచి నిలబడదాం. అందరూ కళ్ళు మూసుకుని అందరం కలిసి ప్రభువుని ఆరాధన చేద్దాం. ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము సృష్టికర్త ముక్తిదాత సృష్టికర్త ముక్తిదాత మస్తుతులకు పాత్రుడా ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే మన్నాను కురిపించినావు పంట నుండి నీళ్ళిచ్చినావు స్వరమెత్తి యెహోవా ఈరే చూచుకొనును
మహిమాస్త పరచును. ఆరాధనా ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, మా స్తుతులకు పాత్రుడా. ఆరాధన కూర్చును. ఆరాధన ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే యేసయ్యా. మరొకసారి ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. ఆమేన్. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. రెండు చేతులెత్తి గట్టిగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. రామోతు అనబడిన ఆశ్రయపురము నుండి మహిమోన్నతుడైన మహిమాస్వరూపి అయిన క్రీస్తు ప్రభు గురించి కొన్ని ఆత్మీయ సత్యాలు ధ్యానించడానికి ప్రభు కృప చూపించారు. సోదరుడా, సోదరి, మానవుడు పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాడు. ఆ మహిమను నీవు పొందాలంటే నీవు పాపాన్ని విడిచిపెట్టాలి. మరలా నీవు మహిమను తిరిగి పొందుకొని క్రీస్తు ప్రభుతో కూడా మహిమ కలిగిన వ్యక్తిగా తండ్రి ఎదుట ఇదిగో దేవుని సముఖములో పరలోక పట్టణములో నూతనమైన సృష్టి వారసునిగా నీవు చేయబడటమే దేవుని యొక్క ప్రణాళిక. పరిశుద్ధులైన గుంపులుగా చేయబడటమే దేవుని యొక్క ప్రణాళిక. దాని కొరకు ప్రార్థిస్తూ ఆత్మీయ జీవితంలో ముందుకు కొనసాగు. అటువంటి కృపను పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి వారికి అనుగ్రహించులాగున రెండు చేతులెత్తి దేవునికి స్తోత్రాలు అర్పిద్దాం.
ప్రార్థన. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామం పేరిట ప్రార్థిస్తున్నాం. నాయన, ఈ రాత్రికాల సమయంలో రామోతు అనబడిన ఆశ్రయపురము ద్వారా కొన్ని ఆత్మీయ సత్యాలను బోధించినందుకు వందనాలు. విత్తబడిన మాటలు మీ బిడ్డలందరి హృదయాల్లో ముద్రించండి. ప్రతి వారు మీ మహిమకు వారసులు అవ్వటానికి సిద్ధపరచుకొనండి. ఎందరైతే పాపము ద్వారా అపవాది తంత్రముల ద్వారా దూరపరచబడుతున్నారో వారందరినీ స్పందించండి, సరిదిద్దండి. నాయన, మీ సన్నిధిలో సిద్ధపాటు కలిగిన వారమై మీ రాకడలో రెప్పపాటులో మహిమను ధరించుకొని మిమ్మల్ని ఎదుర్కొనే భాగ్యం అనుగ్రహించండి. మీ కృప చేత మీ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి మీ వాక్యము చేత తృప్తిపరచి పంపమని మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామం పేరిట ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.